జరిగిందా దర్శనం? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఈరోజు అమ్మవారి బోనాలు, పవిత్రమైన బోనాలు హిందువులకు ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్న హిందువులకు, ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి హిందువులందరికీ ఈ మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గమనించాల్సింది హిందువులు ఇక్కడ గమనించండి, కులం లేదు, ఏం లేదు, హిందువులంతా ఒకటే, తేడాలు ఏముండదు. దయచేసి ప్రతి చోట హిందువులుగా ఐకమత్యంగా ఉండండి. ఎప్పుడు అవసరం పడ్డా అందరు ఐకమత్యంగా రండి. ప్రతిదీ ఎదుర్కొందాం. రాజకీయాలు కావచ్చు, భక్తి కావచ్చు. వలసంపేట కొన్ని చోట్ల కొంచెం అభిప్రాయాలు జరిగినాయి. మరి ఇప్పుడు అవన్నీ రెక్టిఫై అయినట్టేనా లేకపోతే ఎట్లా? ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది ఇక మాకు ధర్మానికి ఇబ్బందికరమైన అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బంది. ధర్మం రాజ్యం వెళ్ళినప్పుడు అన్ని ధర్మరాజ్యం నడుస్తుంది. ధర్మ పరిపాలన ఉన్నప్పుడు అంతా బాగుంటుంది రామరాజ్యం. బాగా జరిగిందా దర్శనం? దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఈరోజు అమ్మవారి బోనాలు, పవిత్రమైన బోనాలు హిందువులకు ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్న హిందువులకు, ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి హిందువులందరికీ ఈ మహంకాళి బోనాలు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గమనించాల్సింది హిందువులు ఇక్కడ గమనించండి, కులం లేదు, ఏం లేదు, హిందువులంతా ఒకటే, తేడాలు ఏముండదు. దయచేసి ప్రతి చోట హిందువులుగా ఐకమత్యంగా ఉండండి. ఎప్పుడు అవసరం పడ్డా అందరు ఐకమత్యంగా రండి. ప్రతిదీ ఎదుర్కొందాం. రాజకీయాలు కావచ్చు, భక్తి కావచ్చు. వలసంపేట కొన్ని చోట్ల కొంచెం అభిప్రాయాలు జరిగినాయి. మరి ఇప్పుడు అవన్నీ రెక్టిఫై అయినట్టేనా లేకపోతే ఎట్లా? ఇప్పుడు కొన్నిసార్లు ఉంటుంది ఇక మాకు ధర్మానికి ఇబ్బందికరమైన అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఇబ్బంది. ధర్మం రాజ్యం వెళ్ళినప్పుడు అన్ని ధర్మరాజ్యం నడుస్తుంది. ధర్మ పరిపాలన ఉన్నప్పుడు అంతా బాగుంటుంది రామరాజ్యం.